కరీంనగర్ నగరంలోని హుస్సేనీపుర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ డివిజన్ కార్యాలయాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్తో పాటు మాజీ సుడా డైరెక్టర్ షేక్ యూసిఫ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల కృషితోనే బీఆర్ఎస్ ఇంతటి స్థాయికి చేరుకుందని, రాబోయే రోజుల్లో కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. డివిజన్ స్థాయిలో పార్టీ కార్యాలయాలు ఉండటం వల్ల ప్రజలకు మరింత దగ్గరగా ఉండే అవకాశం ఉంటుందని, ప్రతి కార్యకర్త పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించింది. करीमनगर शहर में डिवीज़न नंबर 32 में हमारा यूसुफ भाई का ऑफिस, ये वार्ड ऑफिस को आज ओपनिंग कर रहा है इंशाल्लाह। ये इससे पहले भी ये वार्ड ऑफिस से बहुत अच्छा काम करा था, वेलफेयर काम्स करा था। ये वार्ड ऑफिस में नॉट ओनली पॉलिटिकल इश्यूज, पब्लिक जो चाहते हैं उसको फुलफिल करने के लिए भी हमारे यूसुफ पे बहुत मेहनत करा था। ఈరోజు గౌరవనీయులు హరిశంకర్ గారు టౌన్ ప్రెసిడెంట్ మరియు జమీలుద్దీన్ గారు జిల్లా పరిషత్ కోఆప్షన్ ఎక్స్ కోఆప్షన్ మెంబర్, शौकत भाई टाउन प्रेसिडेंट, बाबजानी भाई, वाजिद भाई और हमारा टीआरएस पार्टी नेता అందరు కలిసి ఈరోజు యూసుఫ్ భాయ్ ఆఫీస్కి రావడం జరిగింది. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కరీంనగర్ నగరం ఇంత పెద్ద డెవలప్ అయిందంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డెవలప్ అయింది. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే హిందూ ముస్లిమ్స్ అందరూ కలయిక జరిగి ఈ నగరాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంత గొప్పగా డెవలప్ అయిన సిటీ ఎక్కడ లేదు, ఒక కరీంనగర్ సిటీ. అది సీఎం అసెస్ నిధులతో కానీ, స్మార్ట్ సిటీ నిధులతో కానీ. స్మార్ట్ సిటీ రావాలంటే ఎలిజిబిలిటీ లేకుండా కేసీఆర్ చేయబట్టి ఈరోజు స్మార్ట్ సిటీ రావడం జరిగింది. సీఎం అసెస్ కానీ, స్పెషల్ ఫండ్ కానీ తీసుకొచ్చేసి సుమారు 1000 నుంచి 1500 కోట్లతోటి ఈ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేశాం. గతంలో ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా ఇంత నిధులు తీసుకురాలేదు. మున్సిపల్ నిధులతో పనిచేశారు, మున్సిపాలిటీ నిధులు చేశారు, లేకపోతే కానీ అన్ని రోడ్లు మొత్తం కూడా ధ్వంసమైన రోడ్లు. ఈరోజు అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. 2 సంవత్సరాలని ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ సెంట్రల్ ప్రభుత్వం కానీ స్టేట్ ప్రభుత్వం కానీ ఇంతవరకు ₹1 తీసుకొచ్చి డెవలప్ చేసే పరిస్థితి లేదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన నిధులు సీఎం వచ్చేసి 350 కోట్ల రూపాయలలో ఇంకా 70-80 కోట్ల రూపాయలుగా మిగిలి ఉండడంగా ఆ పనులు మొదలు కాలేదు. సో ప్రభుత్వాలు పట్టించుకుంటారు, ఇక్కడున్న మంత్రులు పట్టించుకుంటారు, ఇక్కడ ప్రభుత్వ అధికారులు పట్టించుకుంటారు. 2 సంవత్సరాలే కరీంనగర్ ₹1 నిధులు రాలేదు. మేము ఇచ్చిన నిధులంగా కంప్లీట్ చేసే పరిస్థితి లేదు. సో డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ నగరాన్ని డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నగరంలో గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ మేయర్గా ఉన్నారు, కార్పొరేటర్ ఉన్నారు, అటు గ్రామ పంచాయతీలో కూడా మొత్తం ఎక్కువ శాతం బీఆర్ఎస్ పార్టీ తీసుకురావడం జరిగింది. రేపు రాబోయే కాలంలో మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. ఇందులో 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక నిధులు తెలియదు, ఇటు బీజేపీ పార్టీ ₹1 నిధులు తీసుకురాలేదు.